జై శ్రీ కృష్ణ. నేను కపిలా అగర్వాల్. ఈరోజు రీడ్ ఫర్ హెల్త్ గ్రూప్ 3లో ఆల్కలైన్ డైట్ గురించి మాట్లాడడం జరిగినది. సో నేను నాకు తెలిసిన విషయాలు ఆల్కలైన్ డైట్ గురించి, ద వే ఇట్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ, మన బాడీ దానికి ఆల్కలైన్ డైట్ ఎందుకు ఇంపార్టెంట్, అది మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఈ విషయాలు నాకు తెలిసినది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. జనరల్లీ ఐ మేక్ ఆల్ మై వీడియోస్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్, బట్ యాజ్ few people requested me that they couldn't understand it well in Hindi, so I'm trying my best to deliver it in Telugu, and if at all you have further queries or any doubts, we can discuss it in our group. So coming to the point of alkaline diet, before understanding what is alkaline diet, what is acidic diet, the way it affects our body, at first let us try to understand the composition of our human body. Manam acidic diet, alkaline diet gurinchi maatlade mundu first manam mana human body gurinchi koncham telusukundamu. The way nature has designed it, అంటే ప్రకృతి మనకు ఏ విధంగా డిజైన్ చేసింది అది తెలిస్తే ఈ డైట్ మన బాడీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది మనకు అర్థం చేయటంలో చాలా సహాయపడుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం ఏది అయితే మన డైజెస్టివ్ సిస్టంలో ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మౌత్లో సలైవరీ గ్లాండ్స్ ఉంటాయి, విచ్ కీప్స్ ఆన్ ఎక్స్క్రీటింగ్ సలైవా, అంటే ఉమ్ము, తెలుగులో ఉమ్ము అంటారు కదా, సలైవరీ గ్లాండ్స్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఆ ఉమ్ము, సలైవరీ గ్లాండ్స్ సలైవా ఉమ్ముని ఎక్స్క్రీట్ చేస్తుంది, విచ్ ఈస్ హైలీ ఆల్కలైన్ ఇన్ నేచర్. మనం ఏ ఫుడ్ అయినా తీసుకుంటే వెన్ వి చ్యూ అవర్ ఫుడ్, మనం ఎప్పుడైతే నములుతామో ఫుడ్ని, మన సలైవా ఆ ఫుడ్లో కలిసిపోయి 50% of the digestion is over there itself. That saliva gets mixed up with the food. మీరు డైరెక్ట్ మింగండి ఫుడ్ని, నమలకుండా, అంటే సలైవా మిక్స్ కాకుండా తీసుకుంటే ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. 50% అది కడుపు, వెన్ యువర్ ఫుడ్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ సలైవా, అప్పుడు స్టమక్లో పోయినాక ఎప్పుడైతే ఉమ్ము కడుపులో దిగగానే జఠరగ్ని ప్రజ్వలితం అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఉంది, మనం గ్యాస్ నాబ్ని తిప్పినాక గ్యాస్ అక్కడ పాస్ అవుతుంది. వెన్ యూ లిట్ ద లైటర్ లేదా మ్యాచ్ స్టిక్ లిట్ చేసినప్పుడు అది ఫైర్ అంటే గ్యాస్ స్టవ్ వెలుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే సలైవా ఎంటర్స్, ద మూమెంట్ సలైవా ఎంటర్స్ అవర్ స్టమక్, the moment saliva enters our amashay, in Hindi we call it as amashay, in English we call it as stomach, telugulo danni kadupu antaru kadupu. ఎప్పుడైతే ఉమ్ము కడుపులో వెళ్తుందో అప్పుడు ఆటోమేటిక్ జఠరగ్ని ప్రజ్వలితం అవుతుంది. ఈ జఠరగ్ని మన ఫుడ్ని డైజెస్ట్ చేస్తుంది. సో సలైవా ఈజ్ లైక్ ద lighter to the jataragni to prajwalit ho and start the process of digestion. అయితే ఇప్పుడు మన ఒక చెట్టు ఉందండి, చెట్టు భూమిలో ఉంది, ఇన్ ద గ్రౌండ్, అది ప్లాంటెడ్, ఇట్ ఈస్ ప్లాంటెడ్ ఆన్ ద గ్రౌండ్. ఆ మట్టిలో సారవంతమైన భూమి ఉంది, సన్లైట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ నీళ్ళు లేకుంటే దాని బ్రాంచెస్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. అన్ని మంచి సారవంతమైన భూమిలో ఉండి, సన్లైట్ ఉండి, గాలి ఉండి కూడా వాటర్ లేనందువల్ల దాని బ్రాంచెస్ స్టిఫ్ అయిపోతాయి. అదే విధముగా మన బాడీలో మీరు ఎంత
మంచి బాదాం, పిస్తా, మీట్, నాన్ వెజ్, మిల్క్ అండ్ ఆల్ అన్నీ వేయండి. పచ్చళ్ళు అన్నీ, ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ యూ ఇట్, పల్సెస్, గ్రెయిన్స్, నట్స్ అండ్ ఆల్. ఆల్కలైన్ డైట్ ఇయ్యనంత వరకు మన బాడీ స్టిఫ్ అయిపోతుంది. అర్థమవుతుందా? నేను నా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఆ కనెక్షన్ మొత్తం అర్థమవుతుంది. నేనేం డెలివర్ చేయాలనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నాను. అయితే వీ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫుడ్ అరౌండ్ అస్. మంచి మంచి ఆహారం ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అయినా కూడా ఈ పెయిన్, ఆ పెయిన్, अर्थराइटिस, काला नोप्पू, स्पॉन्डिलाइसिस, रूमेटॉइड अर्थराइटिस एंड ऑल, ये सब क्या है? आपके पास बादाम है, पिस्ता है, ड्राई फ्रूट्स है, नट्स है, चावल है, रोटी है, फिर भी ये पूरे बीमारियां हमें ఈ बीमारी అన్ని మనకు ఎందుకు వస్తుంది? బికాస్ అన్ని ఫుడ్ ఉంది, భూమిలో ఉంది. చెట్టు ఏ విధంగా అయితే సారవంతమైన భూమిలో ఉందో అదేవిధంగా మన హ్యూమన్ బాడీకి కూడా అన్ని కావాల్సిన పదార్థాలు మనకు దొరుకుతున్నాయి. దెర్ ఈస్ నో డర్త్ ఆఫ్ మనీ. అయినా కూడా అన్ని రోగాలు పడుతున్నాయి. ఏది కావాలో అది దొరకటం లేదు, ఏది అవసరం లేదు అది ఎక్కువగా దొరుకుతుంది. సో ఏది వేర్ వీఆర్ మిస్సింగ్? ఆల్కలైన్ డైట్ ఈస్ మిస్సింగ్. समझ रहे हो ना? अर्थमవుతుంది కదా? అయితే ये अल्कलाइन डाइट से क्या होता है कि आपकी बॉडी स्टिफ नहीं हो, आपकी बॉडी को जो खाया हुआ न्यूट्रिएंट्स अब्सॉर्ब करने में ये बहुत सहायता होती है. अल्कलाइन डाइट कंटेन्स सोडियम कंटेंट ఎక్కువ ఉంటది. క్షారీయ పదార్థ భోజనంలో సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనం ఫుడ్ మనం తింటే మన స్టమక్ సోడియం, ఆ ఫుడ్ తిన్న ఫుడ్ ఫస్ట్ అయితే సలైవా, ఆ తిన్న ఫుడ్లో సలైవా కలుస్తుంది. అది కడుపులో దిగినాక స్టమక్ ఏమో సోడియం రిలీజ్ చేస్తుంది, లివర్ ఏమో బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, ప్యాంక్రియాస్ ఏమో ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ ఫుడ్లో కలిసి ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ బైల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్ దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. అవి ఇంకా స్టమక్ ఏమో సోడియం రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ మన ఫుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఘన పదార్థం అంటే హెవీ మీల్ తీసుకుంటామో, జైసే పనీర్, చీజ్, తలి హుయి డీప్ ఫ్రై ఐటమ్స్, అయితే ఈ డైజెస్టివ్ సిస్టమ్కి దాన్ని పని చేయడానికి ఎక్కువ ఇట్ షుడ్ స్పెండ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ డైజెస్టింగ్ దట్ ఫుడ్. స్టమక్ దాని సోడియంని ఎక్కువగా రిలీజ్ చేయాల్సి వస్తుంది. లివర్ మీద కూడా స్ట్రెస్ పడుతుంది టు డైజెస్ట్ దట్ డీప్ ఫ్రైడ్ అండ్ హెవీ ఘన పదార్థాలని డైజెస్ట్ చేయడానికి లివర్ కూడా బైల్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది, దాని మీద ఓవర్లోడ్ అవుతుంది. ప్యాంక్రియాస్కి కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎక్కువగా రిలీజ్ చేయాల్సి వస్తుంది. సమ్ అమౌంట్ విల్ బి డైజెస్టెడ్, సమ్ విల్ స్టిక్ టు ద ఇంటెస్టైన్స్ అండ్ సమ్ విల్ నాట్ బి ఎక్స్క్రీటెడ్. సో ఎప్పుడైతే మనం సోడియం రిచ్ ఫుడ్ అంటే జైసా నీంబు, కీరా, యాష్ గార్డ్, సొరకాయ, బీరకాయ ఇవన్నీ వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ చూడండి. కోకోనట్ ఈజ్ కంటైన్స్ హై అమౌంట్స్ ఆఫ్ సోడియం. నారియల్ అందుకే కదా అది నది తీరాన ఉంటుంది కోకోనట్ ట్రీస్. సోడియం సాల్ట్ సీ వాటర్ ఈజ్ ఆల్వేస్ సాల్టీ, సోడియం క్లోరైడ్. కోకోనట్లో సోడియం కంటెంట్, కోకోనట్ వాటర్ కానివ్వండి, రా కోకోనట్ కానివ్వండి, డెసికేట్ సోడియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ సోడియం రిచ్ ఫుడ్, ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు స్టమక్కి అవి డైజెస్ట్ చేయడానికి సోడియం ఎక్కువ ఖర్చు కాదు. ప్లస్ ఇట్ గెట్స్ సోడియం ఇన్ అబెండెన్స్. ఇట్ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద సోడియం ఫ్రమ్ ద ఫుడ్ అండ్ స్టమక్ కెన్ యూటిలైజ్ ఇట్ ఫర్ ఫ్యూచర్. ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, చాలా మనీ ఉంది,
7 జనరేషన్స్ తినే అంత మనీ ఉంది, కానీ మీరు చాలా మనీ ఉంది అని కాల పెడతారా? కాదు. యూ విల్ యూజ్ ఇట్ రేషనలీ. అట్లా మన పుట్టినప్పుడు వెన్ వీ గెట్ అవర్ హ్యూమన్ బాడీ, మనం జన్మించినప్పుడు ప్రకృతి ఇచ్చిన ప్రతి ఆర్గన్ అది ఫుల్ ఫామ్లో 100% మంచిగా పనిచేసే విధంగా ప్రకృతి దేవుడు మనకు ఇస్తారు. ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ ఇంటెస్టైన్ వర్క్స్ ఇట్ విత్ 100% ఎఫిషియన్సీ. మీరు ఒక బ్యాటరీ కొన్నారనుకోండి ఇంట్లో, ఒక ఇన్వర్టర్ బ్యాటరీ, అది దాని 100% ఎఫిషియన్సీతో పని చేస్తుంది. డైలీ అది రాత్రి అంటే డే మొత్తం అది యూటిలైజ్ చేసి రాత్రి మళ్ళీ రీఛార్జ్ అవుతుంది. అది కరెంట్ పోయినప్పుడు అది మళ్ళీ రీఛార్జ్ అయింది యూటిలైజ్ చేస్తుంది, మళ్ళీ దాని ఎఫిషియన్సీ తగ్గుతుంది, మళ్ళీ అది రీఛార్జ్ అవుతుంది. సో ద ప్రాసెస్ కంటిన్యూస్ అగైన్ అండ్ అగైన్. అదేవిధంగా మనం పుట్టినప్పుడు మనకు ఒక అమౌంట్ ఆఫ్ ప్రాణ శక్తి ప్రకృతి ఇస్తుంది. అది ఒక లిమిటెడ్ ఉంటుంది కెపాసిటీ. ఇప్పుడు ఒక ఇన్వర్టర్ ఎలా ఒక లిమిటెడ్ కెపాసిటీతో వస్తుంది, మీరు ఆ లిమిట్ని పెంచలేరు, కానీ దాన్ని మీరు రేషనల్గా వాడి సేవ్ చేసి దాన్ని రీఛార్జ్ చేసి దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ రేషనల్లీ అండ్ వైస్లీ. అదేవిధంగా ప్రతి ఒక్క హ్యూమన్ బాడీ పుట్టినప్పుడు ఒక అమౌంట్ ఆఫ్ ప్రాణ శక్తి అండ్ ఆల్ ఇట్స్ ఆర్గన్స్ వర్క్ విత్ ఎఫిషియన్సీ వస్తుంది. విత్ యాజ్ అండ్ వెన్ టైం ఎలాప్స్ అవుతున్న కొద్దీ దాని ఎఫిషియన్సీ తగ్గుతుంటుంది. వెన్ वी टेक डीप स्लीप इन द नाइट, అంటే 10 रात के 10 PM से सवेरे के 2 PM तक जनरली that is considered to be the self healing, మీ బాడీది సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్, సెల్ఫ్ రిపేర్ సిస్టమ్ చాలా యాక్టివ్ మోడ్లో ఉంటుంది. हर एक बॉडी अपनी प्राण शक्ति को रिचार्ज करती है. तो जब आप पैदा होते हो आपको प्रकृति द्वारा एक प्राण शक्ति दिया जाता है. आप उसकी कैपेसिटी नहीं बढ़ा सकते, కాకపోతే దాన్ని వైస్లీ యూజ్ చేయాలి. పుట్టినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, మీరు ఏది తిన్నా చాలా మంచిగా డైజెస్ట్ అవుతుంది. ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అన్ని ప్రాణశక్తి తగ్గిపోయి మీ అన్ని బాడీలీ అదర్ యాక్టివిటీస్, మీ మెటబాలిక్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ విల్ బి డిపెండెడ్ ఆన్ ప్రాణశక్తి ఇట్ సెల్ఫ్. సో మీ ఏజ్ అవుతున్న కొద్దీ మీ ప్రాణశక్తి తగ్గితే దాని ఎఫెక్ట్ అన్ని అదర్ యాక్టివిటీస్ మీద పడుతుంది, మీ బాడీ మెటబాలిజం కూడా తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రాణ శక్తిని కాపాడి ప్రాపర్గా టైం టు టైం రీఛార్జ్ చేసి ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మీ మెటబాలిజం కూడా అంత లాంగ్ అది మంచిగా పనిచేస్తుంది. దట్ ఈస్ వాట్. ఎప్పుడైతే మనం హెవీ ఫుడ్స్ అంటే డీప్ ఫ్రైడ్ ఫుడ్, పనీర్, చీల్ మీట్ అది ఇది ఇట్లా తింటే బాడీకి కడుపుకి డైజెషన్కి ఇట్ హ్యాస్ టు సోడియం ఎక్కువ ఖర్చు పెడుతుంది. అయితే బాడీ దాని కడుపులో సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, డబ్బులు ఉన్నాయి, బాగా ఖర్చు పెట్టేస్తే డబ్బులు అయిపోతే ఆయన ఏం చేస్తాడు, పక్కన నైబర్స్ నుంచి అడిగి తీసుకొని వస్తాడు. ఎప్పుడైతే మన స్టమక్ బాగా అది ఇది హెవీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అంటే బాగా ఫ్రాగ్మెంట్ చేసిన ఫుడ్, బాగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటాయో కడుపుకి అవి డైజెస్ట్ చేయడానికి చాలా అమౌంట్ ఆఫ్ సోడియం ఖర్చు అవుతుంది, హెవీ లోడ్ పడుతుంది. సో ఎప్పుడైతే దాని కడుపులో సోడియం అయిపోతుందో ఇట్ విల్ ఎక్స్ట్రాక్ట్ ద సోడియం ఫ్రమ్ యువర్ బోన్స్. అన్ని ఎక్కడ నుంచి బోన్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ, అది కంపల్సరీ, ఇది లాజిక్ ఎవరికైతే బయాలజీతో టచ్ ఉందో దే విల్ అండర్స్టాండ్ దిస్ పాయింట్. మీకు బోన్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ కానీ, వెదర్ ఇట్ ఈస్ అర్థరైటిస్, ర్యూమటాయిడ్ అర్థరైటిస్, స్పాండిలైసిస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సంధివాతం, ఘుట్నోక అంటే మోకాళ్ళ నొప్పులు, మోకాల్లో గ్రీజ్ అయిపోవడం, ఎలాంటి ఇష్యూస్ అయినా కానీ
మీరు మీ డైట్లో ఆల్కలైన్ డైట్ స్టార్ట్ చేయండి. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 6 months ఆల్ ద ఇష్యూస్ గెట్ ఆటోమేటికల్లీ సెట్. దానంతటది సెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు యాసిడిక్ డైట్ తీసుకుంటారో ఆ సోడియం కడుపుకి ఆ బోన్స్ నుంచి తీసుకొని అందులో ఎప్పుడైతే బోన్లో ఉన్న సోడియం కడుపు తీసుకుంటుందో అప్పుడు బోన్లో క్యాల్సిఫికేషన్ ఆఫ్ కాల్షియం జరుగుతుంది. అంటే ఆ బోన్స్లో ఉన్న కాల్షియం హార్డ్ అవస్థలోకి వెళ్ళిపోతుంది. సమజ్గాయినా? అంటే బోన్స్లో కాల్షియం సాలిడ్ స్టేట్లో వెళ్ళిపోతుంది. మీరు కాల్షియం మాత్రలు తింటే అది సాల్వ్ అవ్వదు. యూ షుడ్ గెట్ బ్యాక్ దట్ సాలిడ్ స్టేట్ ఆఫ్ కాల్షియం ఇంటూ లిక్విడ్ స్టేట్. అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యూ సప్లై సోడియం టు ద స్కెలిటన్ సిస్టమ్. మీరు బోన్స్కి సప్లై చేసినప్పుడే ఆ హార్డ్ అయిన కాల్షియం మళ్ళీ లిక్విడ్ స్టేట్కి వస్తుంది. అప్పుడు మీ బోన్స్ స్టిఫ్నెస్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. సో ఈ ఆల్కలైన్ డైట్ ఈజ్ ఎసెన్షియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బీయింగ్. इंकोटी ఏంటిదంటే ये अल्कलाइन डाइट कब लेना चाहिए, इसका टाइमिंग की बात कहीं नहीं होती है. हम पेट में जब कुछ पदार्थ खाते हैं, మనం ఎప్పుడైతే ఫుడ్ తింటామో అయితే వాటి మీద స్టమక్ సోడియం రిలీజ్ చేసినప్పుడు, లివర్ బైల్ జ్యూస్ రిలీజ్ చేసినప్పుడు, ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ చేసినప్పుడు ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. They are acids which act upon the food and help in the process of digestion. So మీరు ఆ ఫుడ్ని అదే సమయంలో ఆల్కలైన్ డైట్ తీసుకుంటే అది న్యూట్రలైజ్ అవుతుంది. అంటే ఆ ఫుడ్ డైజెషన్కి కష్టం అవుతుంది. సో మీరు ఈ ఆల్కలైన్ డైట్ ఏది తీసుకున్నా, కీరా ముక్కలు తిన్నా, జ్యూసెస్, యాష్గడ్ జ్యూస్ ఏది తాగినా కూడా, లైమ్ వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ should take it 3 hours prior to the main meals or when your stomach is empty. అది తీసుకున్న 2 hours తర్వాతనే హెవీ మీల్ అంటే మీ మెయిన్ మీల్స్ తీసుకోవాలి. ఇఫ్ యూ టేక్ అలాంగ్ విత్ ద మెయిన్ మీల్, ఈ మెయిన్ మీల్ ఈ ఆల్కలైన్ ఫుడ్ స్టమక్ రిలీజ్ చేసిన యాసిడ్స్ అవి న్యూట్రలైజ్ అయిపోయి మీ మీరు తీసుకున్న ఫుడ్ డైజెషన్కి కష్టం అవుతుంది. So always remember, take the alkaline diet. Alkaline food give alkalinity to your supply alkalinity to your body only when it is empty stomach. And after you provide alkaline diet, take the main meal after 2 hours. అంటే ఖాళీ కడుపున తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్నాక మెయిన్ మీల్కి 2 hours గ్యాప్ ఉండాలి. నాకు తెలుగులో చెప్పడం కష్టమవుతుంది. ఐ విల్ మేక్ ఇట్ అగైన్ ఇన్ హిందీ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ మై యూట్యూబ్. ధన్యవాదాలు.